అరే ఏంట్రా ఇది? ఉన్నాను కదా గుడ్గల్ గాను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? తనుజ బిగ్ బాస్ ఎలా ఉన్నారు? బాగున్నాను బిగ్ బాస్. నరసింహ ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీ మేనకోడలు మరియు మీ చెల్లి నుంచి లెటర్ వచ్చింది. ఒక మిస్టరీ వైట్ టీషర్ట్ వెయిట్ చేస్తోంది. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే 2 కావాలి సార్. టీషర్ట్ మీకు వద్దనిపిస్తోందా? నాకు తెలిసి అది మీకు చాలా స్పెషల్ అనుకుంటా. ఖచ్చితంగా లెటరే కావాలని నిర్ణయించుకున్నారా? మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత వాయిస్ వింటే అది ఒకేసారి వస్తుంది కదా, లెటర్ తీసుకుంటే అది నాతో ఉంటుంది అనేసి. పాప చాలా ఇంటెలిజెంట్. బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. థ్యాంక్ యూ నన్ను బంగారా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూ. Hi, I'm Poo. Pooa. Oh, don't be silly. It's Pooja. పూ అంటే పూ. ఐ లవ్ యూ అత్తమ్మ. మీ అమ్మాయిని చూసుకోవడానికి నేను ఉన్నాను, మీరేం ఫీల్ అవ్వకండి. మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటాను, మంచిగా నవ్విస్తాను. అత్తయ్య. మేము మాడేసుకున్నాం. వాట్? నేను నా హ్యాండ్ ఉంది దాని మీద. లేదు, సంజన సంజనా గారు అనిపించు. ఇది అన్యాయం, దొంగ ఆట. నేను ఒప్పుకోను. బటన్ ప్రెస్ చేశారు అనలేదు కదా, ఫస్ట్ ఎవర్ హ్యాండ్ పెట్టారు. అక్క నాకు ఇప్పుడు అసలు ఆర్గ్యూ చేయాలని నాకు లేదు. నీకు దండం పెడతాను, నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. అసలు ఎందుకు మాట్లాడతారో, ఎందుకు ఆర్గ్యూ చేస్తారో నేను ఆర్గ్యూ చేయట్లేదు మా, నేను ఎక్స్ప్లెయిన్ మీరు కాదు మీరు కాదు. రామనాథం గారు మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరు వెళ్తారా లేదా అనేది మీ ఇష్టం రాని. ఈ మూమెంట్ కూడా ఇట్లా అయిపోతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకేనా? I'm hurting inside. I can take this. నేను తట్టుకోలేకపోతున్నాను. This is killing me. బాగుంది, డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వారం పెడతా. అట్లా వారంకి వెళ్ళేలోపు తెల్లగా ఎదురు మీరు. స్వర్ణ భస్మం ఇది ఒక్క నెల రోజులు వాడితే మీరు దగదగా మెరుస్తూ మెర్క్యూరీ లైట్ లా వెలిగిపోతారు. పనులం కాదు, టెనెంట్స్ అంటే బానిసలం కాదు. అది మేము అందరూ సమానమే. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా మీరు ఆర్గనైజ్ ఉండండి మేడం. నేను ఒక మనిషిలో కాదు, 14 మంది ఒక రకంగా ఉన్నారు, 13 మంది. మీరు ఒక్కరు మాత్రం వేరుగా ఉంటున్నారు. ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా, ఇలా ఉందంటే కుదరదురా. మీకు నేనే ఫ్రీలో దొరికాను రచ్చకొట్టడానికి. మీ ఇష్టం వచ్చి ఉంటా అంటే కుదరదు. అది అందరితో పాటు సమానంగా ఉండాలి. లేదు అందరు. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవద్దే. మీ అమ్మ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది పొందాలంటే హౌస్ బ్యాటరీ నుంచి 40% తగ్గుతుంది. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? సో ఇప్పుడు ప్రియా డెసిషన్ పైన పోతుంది. ఏదో 40% వేస్తే మరి నాకు సుమనకి ఛాన్స్ రాకపోవచ్చు. అబ్బా, ఉడకబెట్టిన వేరుశనకాయ వచ్చినట్టు ఎంత క్లియర్ గా చెప్పావరా? నీకెలా తెలుసురా? మా అమ్మ లెటర్ తీసుకుంటాను. నేను చెప్పానా? ఏం చెప్పాను? స్లోగా వస్తే ఎట్లాగా? పర్లేదన్నా, నేను కావాలని రాలేదు. అమ్మా డకోటా, నీలో ఇంత త్యాగమూర్తి దాకునుందా అమ్మా? బ్లాక్ సీడ్ వచ్చిందంటే దాని అర్థం నేను మీకు స్పెషల్ పవర్ ఇచ్చానని. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అదే ఇమ్యూనిటీ. అది మీలో అందరికీ దొరకదు, దొరికేది మీలో ఒకరికే. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఈరోజు నేను మీకిస్తున్న ఇమ్యూనిటీ టాస్క్ గురి తప్పకు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది.
10 కిలోలు మాంసం దొరికింది. రీతు వాళ్ళిద్దరు చేయి మొత్తం పట్టు. ఇది ప్రియా నువ్వు ఆడు వచ్చే గేమ్ అట్లనే ఆయనది పోయింది. నువ్వు వచ్చి ఆడు గేమ్ ఇంకా కలవాలి. నువ్వు రావే మనద్దరం కలుద్దాం. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్ కొడుతున్నావు శివాజీ. మళ్ళీ బాల్ రీతు చేతిలోకి వెళ్ళిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నన్ను కదా తాను లాగో. నేను లాగలేక కదా నేను లాగమంటే. ఓ శ్రీజ దమ్మున్న పిల్ల శ్రీజ అని నిరూపించుకుంది. దమ్మున్న పిల్ల శ్రీజ. బంగారు ఎంత పని చేసావురా, నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా. వంకట్ ఇంకా ఉంటదేమో నీకేం. నువ్వు మొన్న ఎలాగైతే రాముకి హెల్ప్ చేశాను అన్నావు, నాకు ఫ్లోరా గారికి నాకు ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలనిపించి నేను హెల్ప్ చేశా. నా వెరీ గుడ్. కరెక్ట్ గా అదే మొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు లక్కుండ ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? అన్నా ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? టాస్క్లో గెలిచి ఇమ్యూనిటీ సాధించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం.